చాలా బాధాకరమైన విషయము. పోలీసు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇందరూ అధికార పార్టీకి కుమ్మక్కైపోయి అక్కడ వచ్చింది టోటల్ ఎలక్షన్స్ నుంచి వన్ సైడ్ వచ్చేటట్టు టోటల్ దొంగ ఓట్లు ఎక్కడి నుండో ట్రాన్స్పోర్ట్ చేసి అందరూ పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా వాళ్ళ కోఆపరేట్ చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం వచ్చిందో ఆడ గెలవల్లా, రెండు చోట్ల మనం గెలిచి తీరాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా దీనికి పాల్పడ్డాను. ఇది చాలా బాధాకరమైన విషయము. మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కలిసి వచ్చిందను ఆ ఎలక్షన్స్ దీంట్లో బూతుల్లో జరిగిండే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, దాని విజువల్స్ కూడా మాకు ఇవ్వండి. తర్వాత వచ్చిందను ఆ ఎలక్ట్రల్ రోల్స్ కాపీస్ ఉన్నాయి, దాన్ని కూడా మాకు ఇవ్వండి అంటే కూడా ఎటువంటి స్పందన లేకుండా ఎక్కడ వీళ్ళు కోర్టుకు పోతారో అని చెప్పి దానికంటే ముందే తొందరపడేసేదను ఈ ఎలక్షన్స్ గెలుపు వీళ్ళదే అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అదిను జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు దక్కలేదనే విధంగా వాళ్ళు ఎలక్షన్స్ను మ్యానిపులేట్ చేశారు. ఈ రకంగా విచ్చలవిడిగా అందరూ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా విచ్చలవిడిగా అక్కడ తిరుగుతా చేస్తూ ఉంటే కూడా పోలీసు యంత్రాంగం కానీ వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులను అందరినీ లోపల బంధించేసి వన్ సైడెడ్గా ఎలక్షన్ చేసినారు. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని దినాలు అయితే కూడా మన దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పనే ఉద్దేశంతో మహనీయులు ఎంతో త్యాగాలు చేసి ఈరోజు వాళ్ళు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కానీ ఈరోజు ఈ రకంగా చేస్తే దానికి అర్థమే లేదు. ప్రపంచంలోనే బెస్ట్ ప్రజాస్వామ్యం ఎక్కువ ఇది ఉండేది, డెమోక్రసీ ఉండేది ఇండియాలోనే. అట్లా చోటు కూడా ఇట్లా జరుగుతూ ఉండే చాలా బాధపడే విషయము, చాలా దుర్భాగ్యం. అసలు ఏ రకంగా ఎలక్షన్ జరిగినాయంటే వన్ సైడెడ్గా జరిగినాయి. సీసీటీవీ కెమెరాస్ అన్ని ఫుటేజెస్ లేవు. మన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వేసేసి సెంట్రల్ బలగాల్లో ఆడ పెట్టేసి ఎలక్షన్స్ జరపాలనే ఉద్దేశంతో కోర్టుకు పోతా ఉంటే ఎక్కడి నుండి కోర్టు ఆర్డర్స్ వచ్చేస్తాయని చెప్పేసిందును, దానికంటే ముందు తొందరపడేసిందును ఫాస్ట్గా ఒకే రౌండ్లో అంతా కంప్లీట్ చేసి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చేసి మీరు ఏం సాధిస్తూ ఉన్నారు అనేది అర్థం కావడం లేదు. ఈరోజు ఈ రకంగా మీరు చేశారంటే ప్రజలను అనగదొక్కేసి ప్రజల నాడిని అనగదొక్కేసి ఈరోజు మీరు వర్డిక్ట్ చేసుకోవాలంటే ఈరోజు ప్రజలందరూ దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మూల్యం మీరు చెల్లించక తప్పదు. రాబోయే దినాల్లో ఏ రకంగా మీరు ఈరోజు అనగొడుతూ ఉన్నారో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి 10 రెట్టింపుగా ముందుకు వచ్చేసును.